తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావు మనతో ఉన్నారు. సార్, మీరు లాంటి సీనియర్లు కూడా ఎందుకని తెలుగుదేశం పార్టీని వీడిపోతున్నారు? ప్రస్తుతం ఆ పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అలాంటి వాళ్ళందరం కూడా ఈవేళ ఆ పార్టీని విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసినప్పుడు కానీ లేదా మమ్మల్ని పలకరించినప్పుడు కానీ పార్టీలోకి హృదయపూర్వకంగా వారు మమ్మల్ని ఆహ్వానించారు. అది తీరు చూస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం కానీ, ఒక నైతికత కానీ, ఒక విశ్వసనీయత కానీ కనపడతా ఉంది. అలాంటి గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూస్తున్నప్పుడు కానీ, వారి యొక్క తీరుతెన్నులు చూస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఉంటుంది అనుకున్నటువంటి ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మేము. కానీ కష్టపడి పనిచేసినటువంటి చోట గుర్తింపు లేదు. అనేక రకాలైనటువంటి అగౌరవాలతో మేము బయటకు వచ్చినటువంటి నేపథ్యాన్ని చూసి ఇక్కడ వాస్తవికతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసిన తర్వాత ఒక గొప్ప హ్యుమానిటీ, ఒక మానవ విలువలు కలిగినటువంటి మనిషిగా పరిపాలనలో అనేక సంస్కరణలతో పాటు ఒక సంస్కారవంతమైనటువంటి పాలన అందించే ఒక మహానుభావుడిగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కొనియాడుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. అందుకే మాకు అక్కడ అవమానం ఎంత జరిగింది, ఎలా జరిగింది అనేది కాదు, కానీ ఒక విముక్తి వచ్చింది ఈనాడు మాకు అందరికీ. ఆ విముక్తి తర్వాత మేము చూసినటువంటిది ఒక మాననీయత, మానవ లక్షణాలతో కూడుకున్నటువంటి, ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నటువంటి అనేక మంది దీనజనులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు ఎక్కడ చూసినా ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో నీకు చేసే ఆ ప్రభుత్వ పరంగా చేసే ఆ యొక్క ఆర్థిక ప్రోత్సాహాలు మనం ధర్మం చేస్తూ ఉంటాం, దానం చేస్తూ ఉంటాం. ఆ చేసే ధర్మం, దానం ప్రక్కవాడికి కూడా తెలియకుండా దైవ సన్నిధిలో మనం గుప్త దానాలు చేస్తూ ఉంటాం. ఈవేళ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడమే కాకుండా ఎవరికైతే మనం సహాయం చేస్తున్నామో ఆ చేసే సహాయం వాళ్ళకి నేరుగా అందాలన్నటువంటి గొప్ప మానవ విలువలు కలిగినటువంటి రీతిలో ఆయన పరిపాలన మమ్మల్ని కాస్త ఇక్కడికి రావడానికి గల కారణమయ్యింది. సార్, మీరు విముక్తి కలిగింది టీడీపీ నుంచి అంటున్నారు. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని కట్టడి చేసిన ఎవరు? సీనియర్లకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి కల్పిస్తున్నారంటే ఏం చెప్తారు? కట్టడి అంటే దాని అర్థం క్రమశిక్షణకు మారుపేరుగా ఒక విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, కార్యకర్తగా పనిచేసినటువంటి మేము చివరికి ఎవరైనా మాతో సమానంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటిది అధికారం లేనటువంటి సమయాల్లో పార్టీని, పార్టీ యొక్క ఐడియాలజీని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాలాంటి వాళ్ళనే మెడ మీద చేయేసి గెంటేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా మేము అనుభవించిన తర్వాత ఇక్కడ విలువలు కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం, లేకపోతే ఒక రకమైనటువంటి విశ్వసనీయతతో కలిగినటువంటి పాలన, లేకపోతే ఆయన యొక్క ఆ విలువలు, ఆ మాటలు చూస్తున్నప్పుడు మేము మాకు జరుగుతున్నటువంటి లేదా మాలో రేకెత్తిస్తున్నటువంటి ఆనాటి అక్కడిక క్షణాలు, ఈ కొద్ది క్షణాల్లో ఉన్నటువంటి ఈ విలువలు కలిగినటువంటి ప్రోత్సాహం, మేము నిజంగా ఈ రకంగా మమ్మల్ని ఆదరించవలసిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఒక మనిషిగా, ఒక నాయకుడిగా కష్టపడి పనిచేసామన్నటువంటి అనేక రూపాల్లో వీళ్ళ దగ్గర ఉన్నాయి, మా రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని చూసినటువంటి ఈ నాయకత్వం పిలిచి మాకు ఇంత గౌరవాన్ని ఇవ్వడం, ఇక మేము ఒక దిక్కు, లేకపోతే మా జీవితాలకు ఒక అర్థం, పరమార్థత ఎక్కడో చోట దొరుకుద్ది అన్నటువంటి ఆశాజీవులుగా బ్రతికినటువంటి వాళ్ళం. మేము కష్టపడి పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళం. కానీ నెట్టేసే పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఎందుకని అక్కడ చంద్రబాబు పెత్తనం లేదా లోకేష్ పెత్తనం ఎక్కువైందా? ఏంటి పరిస్థితి? ఇవాళ రాష్ట్రం అంతా చెప్తూ ఉంది. ఆనాటి ఎన్టీఆర్ యొక్క విలువలు కాపాడుతూ కొంతకాలం నడిచింది చంద్రబాబు నాయకత్వంలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విలువలు మరిచి
కేవలం ఆయన ఏదో ఒక ధోరణిలో వెళ్ళిపోయాడు. కొద్దిమంది ఒక్కొక్క జిల్లాకి 2-3 పెట్టుకుని పరిపాలించారు. మళ్ళీ ఈ పొద్దు వాళ్ళ కుమారుడు లోకేష్ రావడం ఈవేళ చూస్తున్నారు. రాష్ట్రం అంతా ఆ అనౌన్స్ చేసినటువంటి ఆ 94 స్థానాల్లో కూడా ఎన్ని రకాలైనటువంటి అప్రజాస్వామికం, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏ రకంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పాలు చేశారన్నటువంటిది ఈవేళ తండ్రిని కూడా భయభ్రాంతులు చేస్తూ లోకేష్ యొక్క ఆ దురుస్తనం కానీ, లేదా దురుసు స్వభావాలు కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య వైఖరి కానీ ఈవేళ స్పష్టంగా కనపడతా ఉంది. అందుచేత ఈవేళ మేము విలువలు ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరు అన్నటువంటి ఆలోచనతో మేము అందరం బ్రతికాం. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క నేపథ్యాన్ని మేమందరం ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారే తప్ప ఇక్కడున్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కూడా తెలియకుండా కేవలం వాడుకున్నటువంటి ఆ సొంత ఎజెండాలతో ఈ రాష్ట్రాన్ని నడపాలన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి ఆ భావాలు ఈవేళ తేటతెల్లంగా ప్రజలందరూ గమనించారు. దీనికి కారణం లోకేష్ అన్నటువంటిది కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి నేను ఆ పార్టీలో ఎక్కడ చూసినా లోకేష్ యొక్క దురుసుతనం, అనుభవం లేనటువంటి లేదా పాలనాపరమైనటువంటి ఒక అనుభవం లేనటువంటి వ్యక్తిగా చూస్తూ ఈవేళ ఎన్నికలకు ముందు తీసుకోవాల్సినటువంటి విషయాలు కానీ, పార్టీని నడిపించవలసినటువంటి విషయాలు కానీ ఏమాత్రం కూడా గమనంలోకి తీసుకోకుండా ఒక అహంకారపూర్తికంగా, దౌర్జన్యపూర్తికంగా ఈవేళ ఈ ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తున్నటువంటి దానికి మేము భయభ్రాంతులే కావచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఇంత ఘోరమైన అవమానాలు కళ్ళెదురకుండా జరిగినప్పుడు మేము దాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడైతే ఉంటుందో, విలువలు కలిగినటువంటి నాయకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మేము ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. ఎంతో ఆప్యాయంగా మాలాంటి ఒక సీనియర్ మోస్ట్, ఇక మేము రాజకీయాల్లో మా ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు మేము ఏమైనా బాధ్యతలు చక్కబెట్టగలిగే వయసు ఉందేమో కానీ ఇంకంతకన్నా ఎక్కువగా ఉండే వయసు కూడా మాకు లేదు. ఇలాంటి సమయంలో ఒక పెద్దవాడిగా నేను ఒక ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, అలాంటి ఆలోచనలు, అలాంటి భావజాలాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వేళ స్వాగతించి చేర్చుకున్నటువంటి ఆ విషయం చూస్తున్నప్పుడు, ఆ యొక్క క్షణాలు జ్ఞాపకం వస్తున్నప్పుడు ఇక ఎంతకాలం అయితే బ్రతుకుతామో అంతకాలం కూడా వారితోటి ఉండాలి. ఆయన నాయకత్వాన్ని ప్రోత్సహించిన వేళ దళితులు ఎక్కడ చూసినా నువ్వు చేసే దానం ఏదో ప్రక్కవాడికి కూడా తెలియకుండా ఒక చక్కటి ఒక ఐడియాలజీగా ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం ఏదో రూపంలో ఏదో రకంగా అమ్మఒడనో, లేకపోతే విద్యాదేవనో, లేకపోతే అసరా అనో, లేకపోతే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టారో అన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందుతున్నాయి ఇవాళ. సార్, ఇంత సుదీర్ఘంగా మీరు రాజకీయాలు చూస్తున్నారు. పొత్తు లేకపోతే పోటీ చేయలేని పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళటానికి కారణం ఏంటి? అట్లాగే జనసేనతో పొత్తు వల్ల ఆ పార్టీకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా? ఆ పొత్తు గురించి మీరేం చెప్తారు? పొత్తుల విషయాలు నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడే సార్ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వచ్చి బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి నుంచి మరి పొత్తులు అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాడు. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారా లేదా అన్నటువంటిది మొన్న విడుదల చేసినటువంటి ఆ పార్టీ, ఈ పార్టీ, 2 పార్టీలు విడుదల చేసినటువంటి అభ్యర్థుల యొక్క ఆ విడుదల సందర్భంగా జరిగినటువంటి ఆ సన్నివేశం చూసినప్పుడు మాకందరికీ అతను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రాజకీయ ఆ కుట్రలో ఆయనకున్నటువంటి ఆ వికృతమైనటువంటి భావజాలాలతో కూడుకున్నటువంటి ఆయన యొక్క ప్రవర్తనలో ఈయన ఇరుక్కుపోయాడని మేము భావించాం. చాలా అనుకున్నాం. మా పేరు వచ్చిందా లేదనేది కాదు, కానీ ఆయన 94 ప్రకటించుకున్నాడు, ఇక్కడ 24 ప్రకటించుకున్నారంటే మరి వీళ్ళు ఇద్దరు ముందుగానే ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే ఈయన కూడా 24 ఒకసారి చేయాలి. కానీ ఆ వేదిక మీద ఆయన కూర్చొని ఒక ఎంబలం వేసుకుని చక్కగా ప్రింట్స్ వేసుకుని ఆ 94 పేర్లు చాలా తాయితీగా ప్రశాంతంగా ఆయన చదివాడు. పాపం మా పవన్ కళ్యాణ్ గారు
ఆయన దగ్గర ఒకటి దగ్గర పెన్ను తీసుకున్నారు, మరొకటి దగ్గర పేపర్ తీసుకున్నారు. 5 పేర్లు రాయడానికి ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. 5 పేర్లు అలా రాయించే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది స్పష్టంగా కనపడుతుంది. ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ కుటిల రాజకీయం, మనిషిని వాడుకుని వదిలేసే లక్షణం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడలో ఆనాడు పవన్ గారు ఇప్పటికీ కూడా ఇంకా చాలా అమాయకంగా ఆయన నమ్ముతున్నాడు. మేము 44 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళం చూస్తున్నాం. మేము ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నాం. ఈ తెలుగుదేశం మునిపే మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం, రాజకీయాల్లో పదవులు చేసినటువంటి వాళ్ళం. ఇది ఈనాటి సన్నివేశాలు. మేము ఎప్పుడు గతంలో ఎప్పుడు అలాంటివి రాలేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా పొత్తులు ఉండేవి. ఎంతో హోందాగా ప్రజాస్వామ్యతంగా ఒక గౌరవప్రదంగా 2 పార్టీలు కూర్చుని చర్చించుకుని చేసుకున్నటువంటి నేపథ్యాలు మనం చూసాం. ఇప్పటికీ అప్పుడే 10 రోజులు సుమారు అవుతుంది, 7-8 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ తతిమ ఆ 24 పేర్లు 5 పేర్లే ప్రకటించారు. తతిమ 19 పేర్లు వారు ప్రకటించలేదు. ఇంకా 94 ప్రకటిస్తే ఇంకా 51, 52 ప్రకటించాలి. అవి వాళ్ళు ప్రకటించలేదు. ఎంత దుర్మార్గం! పొత్తు అనేది ఒక హృదయపూర్వకంగా కలవాలి. ఏదో నీ అవకాశం కోసం వీళ్ళని నీ దగ్గరికి తీసుకుని వీళ్ళని ఇదిగో ఈ రకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏదో రకంగా మరలా నేను ముఖ్యమంత్రి కావాలన్నదే తప్ప నీ యొక్క ఎత్తుగడలు, నీ ఆలోచనలు, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంచేత ఈ పొత్తు వలన ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు లేదు. ఈ పొత్తుల వలన ఎదురైన కాస్తో కోస్తో ఒకళ్ళు మోసగించి కాస్త లబ్ధి పొందాలన్నటువంటి భావాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి ఏదైనా లాభమేమో తప్ప వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని కానీ లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి కాస్త ఆ చిన్న చిన్న అనుభవాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వర్గాల్ని ఏదో రకంగా ఆయన గుప్పుడులోకి తీసుకోవాలన్నది ఈ పొత్తులో ఉన్నటువంటి ఆంతర్యంగా ప్రజలు అనుకుంటున్నారు. సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఏమైనా ఉందా? ఇది నేను అన్కండిషనల్గా పార్టీలో చేరాను. ఆయన మమ్మల్ని స్వాగతించడమే ఇది ఒక ఆనందంగా భావిస్తున్నాం. అంచేత పార్టీ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఎక్కడ ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు నేను నెరవేర్చడమే ఈనాడు ఉన్నటువంటి నా కర్తవ్యం. నేనేది అది కావాలి ఇది కావాలని వారి దగ్గరికి వెళ్ళలేదు. వారు కూడా నాకు జాయిన్ చేసుకోవడమే ఇది ఒక పెద్ద గొప్ప ఒక ఆశీర్వాదం నాకు అన్నటువంటి ఒక అనుభూతి నాకు కలుగుతూ ఉంది. వారు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు, ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే అన్కండిషనల్గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ముఖ్యమంత్రి జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను నేను నెరవేరుస్తానని చెప్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో లోకేష్ పెత్తనం ఎక్కువైపోయింది. కనీసం సీనియర్లు అన్న గౌరవం కూడా లేకుండా అత్యంత దారుణంగా దుర్స్థానంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్గా లేదని గొల్లపల్లి సూర్యారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.